మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలెనకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. Download and subscribe to ETV. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఇరాన్ రాజధాని టెహరాన్పై బాంబుల వర్షం. ఎయిర్పోర్టు, చమురు నిల్వ కేంద్రంపైన ఇజ్రాయెల్ దాడులు. తీవ్రత మరింత పెంచుతామని ప్రకటన. గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తున్న ఇరాన్. ఇరాక్లోని అమెరికా రాయబార కార్యాలయంపైకి డ్రోన్లు. బహ్రెయిన్లోని యుఎస్ స్థావరం వద్ద పేలుళ్లు. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతికి ప్రోటోకాల్ ఉల్లంఘనపై దుమారం. మమతా సర్కార్ అన్ని హద్దులు దాటేసిందని మండిపడిన ప్రధాని మోదీ. హైదరాబాద్ను క్లీన్ సిటీగా మార్చాలన్న రేవంత్ రెడ్డి. క్యూర్ పరిధిలో రోజు చెత్త సేకరించాలని నిర్దేశం. ఎలక్ట్రిక్ వాహన వినియోగానికి సూచన. ఈ నెల 16 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. పునరుద్ధరించిన అసెంబ్లీ హాలు నేడు ప్రారంభం. మహిళా దినోత్సవాన కొత్త పథకాలు ప్రారంభించనున్న ఏపీ సర్కార్. ఈ ఏడాది 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యం. ఇథిలీన్ గ్లైకాల్ కలిసిన పాలు తాగడం వల్లే రాజమండ్రిలో మరణాలు. బాధితుల రక్త నమూనాల ద్వారా తేల్చిన ఫోరెన్సిక్ నిపుణులు. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. వారం రోజులుగా కొనసాగుతున్న పోరు గత అర్ధరాత్రి పరాకాష్ఠకు చేరింది. ఇరాన్ రాజధాని టెహరాన్పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించగా నగరం అగ్నిగుండంగా మారింది. మరోవైపు అమెరికాతో చర్చలు జరపబోమన్న ఇరాన్ ప్రకటనపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. ఇరాన్కు ముందుంది ముసళ్ల పండుగ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అంతకంతకు ముదురుతూనే ఉన్నాయి. వరుసగా 8వ రోజు అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులు భీకరంగా జరిగాయి. ఇరాన్ రాజధాని టెహరాన్లోని మెహరాబాద్ విమానాశ్రయం ద్వారా హెజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు, నగదు సరఫరా అవుతున్నాయని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ అక్కడ దాడులు చేసింది. ఈ దాడిలో ఆయుధాలను తరలించే 16 విమానాలతో పాటు కొన్ని ఇరాన్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఇజ్రాయెల్ పేర్కొంది. టెహరాన్లోని తూర్పు, దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా టెహరాన్లోని ఒక భారీ చమురు నిల్వ కేంద్రమే లక్ష్యంగా దాడులు జరగ్గా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ యుద్ధంలో ఒక పౌర పారిశ్రామిక కేంద్రాన్ని ఇరాన్ లక్ష్యం చేసుకోవడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఇరాన్ అధికారులు మరిన్ని దాడులకు గురవుతారని, శనివారం రాత్రి ఇరాన్ గట్టి దెబ్బతింటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరించిన కాసేపటికే ఈ దాడులు జరిగాయి. యుద్ధం ఇక్కడితో ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. తదుపరి దశలో ఇరాన్కు ఊహించని సర్ప్రైజులు ఇస్తామన్నారు. ఇరాన్ ప్రస్తుత పాలనను అస్థిరపరచడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఇప్పటికే ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, అణు కేంద్రాలే లక్ష్యంగా వందలాది దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. శనివారం 300 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ను గట్టిగా హెచ్చరించారు. తదుపరి లక్ష్యాలు చాలా తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇరాన్తో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 6 అమెరికా సైనికుల మృతదేహాలను డెలావేర్ వైమానిక స్థావరానికి తరలించగా అక్కడ ట్రంప్ నివాళులర్పించారు. మరోవైపు పొరుగు దేశాలపై జరిపిన దాడులపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పినప్పటికీ ఆ దేశ సైన్యం మాత్రం దాడులను కొనసాగిస్తోంది. పొరుగు దేశాలపై ఇరాన్ జరిపిన దాడులకు చింతిస్తున్నారని, దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని ఆయన కోరినప్పటికీ ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ మాత్రం అధ్యక్షుడి మాటలను బేఖాతరు చేస్తూ గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాన్ని
ఖచ్చితమైన క్షిపణులతో కొట్టినట్లు తెలిపింది. ఇరాక్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు చేసింది. కుర్దుష్ ప్రాంతంలోని ఎర్బిల్ విమానాశ్రయం సమీపంలో డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడగా పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. యుఏఈ గగనతలంలో ఇరాన్ క్షిపణులను అడ్డుకునే క్రమంలో వాటి శిథిలాలు పడి ఒక డ్రైవర్ మరణించారు. దుబాయ్లోనూ భారీ పేలుడు శబ్దాలు వినిపించగా విమానాశ్రయంలోని ప్రయాణికులను రైలు టన్నెల్లోకి తరలించారు. విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేశారు. సౌదీ అరేబియాలోని షైబా చమురు క్షేత్రంపైకి ఇరాన్ పంపిన డ్రోన్లను కూల్చివేసింది. ఇరాన్ నుంచి వచ్చిన చాలా క్షిపణులను అడ్డుకున్నట్లు ఖతార్, బహ్రెయిన్, యుఏఈ తెలిపాయి. యుద్ధం కారణంగా ముందు జాగ్రత్త చర్యగా చమురు ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరాన్ దాడులు హర్ముజ్ జలసంధికి ఉన్న ముప్పు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక కోసం అక్కడి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ నేడు అత్యవసరంగా సమావేశమవుతోంది. ఇరాన్పై యుద్ధం విషయంలో బ్రిటన్ తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకప్పుడు గొప్ప మిత్రదేశంగా, అత్యంత గొప్ప దేశంగా ఉన్న బ్రిటన్ ఎట్టకేలకు మధ్యప్రాచ్యానికి 2 విమానవాహక నౌకలను పంపాలని యోచిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే తాము ఇప్పటికే గెలిచిన యుద్ధంలో వచ్చి చేరే వ్యక్తులు తమకు అవసరం లేదని ట్రంప్ సోషల్ మీడియాలో విమర్శించారు. ఇరాన్పై యుద్ధం విషయంలో అమెరికాకు సహకరించేందుకు బ్రిటన్ నిరాకరించింది. ఈ విషయాన్ని ఇటీవల స్వయంగా వెల్లడించిన ట్రంప్ బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్ తీరుపై విమర్శలు చేశారు. అమెరికా దాడిలో సముద్రంలో మునిగిపోయిన ఐరిస్దైన 75 యుద్ధ నౌక నుంచి ప్రాణాలతో బయటపడిన సిబ్బందిని తిరిగి ఇరాన్ పంపొద్దని శ్రీలంకపై అగ్రరాజ్యం ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. వారితో పాటు శ్రీలంక కస్టడీలోని ఇరాన్ 2వ యుద్ధ నౌకలోని సిబ్బందిని కూడా వారి స్వదేశానికి పంపించొద్దంటూ అమెరికా అడిగినట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా విదేశాంగ అధికారులు చెప్పినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రపతి ప్రోటోకాల్ వివాదం దుమారం రేపుతోంది. స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అంశంపై అసహనం వ్యక్తం చేయగా, రాష్ట్రపతి ప్రోటోకాల్ పాటించకుండా టీఎంసీ ప్రభుత్వం అన్ని హద్దులు దాటిందని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఎన్నికల వేళ రాష్ట్రపతి పదే పదే వస్తే అన్ని పనులు మానుకుని ఆమె వెనకాలే తిరగడం సాధ్యం కాదంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన తనకు ప్రోటోకాల్ దక్కలేదని స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసహనం వ్యక్తం చేశారు. సిలిగుడిలో అంతర్జాతీయ సంతాల్ ఆదివాసీ సదస్సుకు ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే అక్కడ సమావేశం నిర్వహించేందుకు అధికారులు చివరి నిమిషంలో అనుమతి రద్దు చేశారు. భద్రతా కారణాలను చూపుతూ సదస్సు వేదికను డార్జిలింగ్ కు మార్చారు. ఈ విషయమై స్థానికుల ఎదుటే రాష్ట్రపతి ముర్ము అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్తో పాటు సన్నాహాల్లో తలెత్తిన లోపాలను ఎత్తి చూపారు. తాను రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఎయిర్పోర్టులో స్వాగతం పలికేందుకు సీఎం మమతా బెనర్జీ లేదా ఆమె క్యాబినెట్లోని మంత్రులు రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిలిగుడిలో 5 లక్షల మంది తరలివచ్చినా సరిపోయేంత స్థలం ఉందని చెప్పారు. సదస్సు నామమాత్రంగా జరగాలని, ఆదివాసీలు ఎవరూ రాకూడదనే ఉద్దేశంతోనే అలా చేశారని రాష్ట్రపతి ముర్ము మండిపడ్డారు. సీఎం మమతా బెనర్జీపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, ఆమె తన చెల్లెలు లాంటి వారని రాష్ట్రపతి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ప్రోటోకాల్ పాటించకపోవడం, అంతర్జాతీయ సంతాల్ సమ్మేళనం వేదికను అకస్మాత్తుగా మార్చడంపై ప్రధాని నరేంద్ర మోదీ బంగాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతిని బంగాల్ ప్రభుత్వం అవమానించిందని ఆరోపించారు. ఈ విషయంలో టీఎంసీ సర్కార్ అన్ని హద్దులు దాటిందని విమర్శించారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైనదని, ఆ పవిత్రతను ఎల్లప్పుడూ గౌరవించాలన్నారు. స్వయంగా గిరిజన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్రపతి వ్యక్తం చేసిన ఆవేదన భారతీయులందరినీ కలచివేసిందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. రాష్ట్రపతిని అడ్డం పెట్టుకుని బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కోల్కతా వేదికగా జరిగిన ఎస్ఐఆర్ ధర్నాలో పాల్గొన్న ఆమె రాష్ట్రపతిని తాము గౌరవిస్తామని, కానీ రాష్ట్రపతి బీజేపీ సలహా మేరకే ప్రసంగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మణిపూర్, ఛత్తీస్గఢ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గిరిజనులపై దాడులు జరుగుతున్నప్పుడు రాష్ట్రపతి ఎందుకు మౌనంగా ఉన్నారని దీదీ ప్రశ్నించారు. ఏడాదికి ఒకసారి వస్తే తప్పక రాష్ట్రపతికి స్వాగతం పలుకుతామని చెప్పిన మమత ఎన్నికల వేళ పదే పదే వస్తే అన్ని కార్యక్రమాలకు ఎలా హాజరు కాగలమని ప్రశ్నించారు. ఎప్పుడూ రాష్ట్రపతి వెనకాలే తిరగాలంటే సాధ్యం కాదని దీదీ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
క్యూర్ పరిధిలో ప్రతిరోజు చెత్త సేకరించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఇందుకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలని సూచించారు. ఒక్కో వాహనానికి ఒక్కో ఏరియా చొప్పున కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నగరం పరిధి విస్తరించినందున కొత్తగా గుర్తించిన డంప్ యార్డులను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్పొరేషన్ల వారీగా సమీపంలోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అపరిశుభ్రత లేకుండా చూసుకోవడం సహా దోమల నివారణకు చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. వారసత్వ సంపదకు చిహ్నమైన తెలంగాణ పాత అసెంబ్లీ హాలు కొత్తగా ముస్తాబైంది. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఈ భవనాన్ని నిజాం నవాబులు నిర్మించిన శైలి చెక్కు చెదరకుండా పునర్నిర్మించారు. ఇకపై శాసనమండలి కోసం ఉపయోగించనున్న ఈ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ నేడు 2 నూతన కార్యక్రమాలను ప్రారంభించనుంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేసే ప్రాజెక్టును బంజారాహిల్స్లోని ఆదివాసీ భవన్లో మంత్రులు దామోదర రాజనరసింహ, సీతక్క ప్రారంభించనున్నారు. బస్ స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో చంటి పిల్లల తల్లుల సౌకర్యం కోసం పాలిచ్చే గదులను ఏర్పాటు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని 10 ప్రాంతాల్లో ఫీడింగ్ కియోస్కులు ప్రారంభించనున్నారు. ప్రభుత్వ వర్కింగ్ విమెన్ హాస్టల్ ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. పోర్టల్ ద్వారా వర్కింగ్ విమెన్ హాస్టల్లో అడ్మిషన్లు, నిర్వహణ, ఫిర్యాదులకు అవకాశం ఉంటుంది. సాయంత్రం శిల్పారామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు మహిళా సంఘాల సభ్యుల మధ్య ఘనంగా జరగనున్నాయి. ఇందిరా మహిళా శక్తి అచీవ్మెంట్స్ బుక్ను మంత్రి సీతక్క అక్కడ ఆవిష్కరిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. 20 నెలల కూటమి పాలనలో చేపట్టిన మహిళా సంక్షేమం, అభివృద్ధి, సాధికారతను వివరించేలా మహిళా దినోత్సవం నిర్వహించనుంది. డ్వాక్రా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్ కల్పించేలా స్వయం బ్రాండ్ పేరు, లోగోలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. అమరావతి పరేడ్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనున్న సీఎం ప్రత్యేక వీడియోలతో పాటు 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలపై రూపొందించిన ప్రజెంటేషన్లను వీక్షిస్తారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారు. చిరుధాన్యాల బండ్లు, ఎకాట్స్, ఫామ్ బజార్ వ్యాన్లు వంటి వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. తర్వాత సీఎం చంద్రబాబు సమక్షంలో 36 ఎంఓయూలపై ఉన్నతాధికారులు సంతకాలు చేయనున్నారు. ఈ క్రమంలో 5 కొత్త పథకాలను ప్రారంభించనున్నారు. 7 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత 50 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, ఆర్టీసీ మహిళా డ్రైవర్లు సహా వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళా ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తల లక్ష్యాన్ని అధిగమించిన ప్రభుత్వం ఈ ఏడాది 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దాలనే లక్ష్యం నిర్దేశించుకుంది. తెలంగాణ శాసనసభ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నట్లు లోక్ భవన్ ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 16నే శాసనమండలి సమావేశాలు సైతం ప్రారంభమవుతాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని లోక్ భవన్ కార్యాలయం తెలిపింది. గ్రేటర్ వరంగల్ భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులో మరో అడుగు పడింది. వరంగల్ డ్రైనేజీ ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు జర్మనీకి చెందిన KfW బ్యాంక్ ముందుకొచ్చింది. ప్రాజెక్టు మొదటి దశ కోసం 5,257 కోట్ల రూపాయల పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు కోసం 4,170 కోట్ల రూపాయలను పురపాలక శాఖ 2024 నవంబర్లో మంజూరు చేసింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకంలో చేపట్టాలని నిర్ణయించింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25% చొప్పున మిగతా 50% రుణం లేదా ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా సేకరించాల్సి ఉంటుంది. జర్మనీ, KfW, ప్రపంచ బ్యాంక్, ADB తదితర అంతర్జాతీయ సంస్థలతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంప్రదింపులు జరిపింది. చర్చోపచర్చలు, పరిశీలనల తర్వాత గ్రేటర్ వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు KfW బ్యాంక్ అంగీకరించింది. హైదరాబాద్ పాతబస్తీలో హైడ్రా పునరుద్ధరించిన చారిత్రక చెరువును నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. శివరాంపల్లి నేషనల్ పోలీస్ అకాడమీ ఎదురుగా ఉన్న
బుమ్రుక్ ఉద్దౌలా చెరువులోని ఆక్రమణలను హైడ్రా తొలగించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు సీఎం నగర ప్రజలకు చెరువును అంకితం ఇవ్వనున్నారు. హైదరాబాద్ 3వ నిజాం కాలంలో ఈ చెరువును తవ్వించారు. అప్పట్లోనే 104.88 ఎకరాలు ఉన్న చెరువు సాగునీటి అవసరాలను కూడా తీర్చేది. కాలక్రమేణా 80% ఆక్రమణలకు గురైంది. ఆక్రమణల తర్వాత చెరువు మొత్తం విస్తీర్ణంలో 4.5 ఎకరాలే మిగిలింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ 2024 అక్టోబర్లో చెరువును పరిశీలించి అక్రమ నిర్మాణాలను గుర్తించారు. రాజకీయ ఒత్తిళ్లను బేఖాతరు చేస్తూ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలను తొలగించగా చెరువు ప్రాంతం 18.23 ఎకరాలకు విస్తరించింది. బెంగళూరుకు చెందిన విమోస్ టెక్నాలజీ సంస్థతో చెరువు అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసిన హైడ్రా చారిత్రక ఆనవాళ్లను గుర్తు చేస్తూ పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. నేల మీద నెలవంకను తలపించేలా చెరువు పరిసరాలు మారడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరోగసి ద్వారా పిల్లలను కనాలనుకునే దంపతుల హక్కులను తెలంగాణ హైకోర్టు సమర్థించింది. సరోగసి ద్వారా పిల్లలు కనడానికి అర్హత ధృవీకరణ పత్రం ఇవ్వాలంటూ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖను న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ఆదేశించారు. సరోగసికి అనుమతి నిరాకరిస్తూ గత ఏడాది ఆరోగ్య సంక్షేమ శాఖ అప్పిలేట్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన 32 ఏళ్ల వైద్యురాలు ఆమె భర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. సరోగసికి నిర్దేశించిన నిబంధనలకు ఈ దంపతులు సరిపోలేదని, ఇందులో ఒకరు ట్రాన్స్జెండర్ అన్న కారణంగా తిరస్కరించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్ ట్రాన్స్జెండర్ కాదని, అండాశయం లేకపోవడమనే అరుదైన జన్యులోపంతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ కారణంగా సరోగసిని ఎంచుకున్నారని, దీనిని అప్పిలేట్ అథారిటీ తిరస్కరించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. దంపతులు జిల్లా మెడికల్ బోర్డును సంప్రదించి పిల్లలు కనడానికి సరోగసి అవసరమని ధృవీకరణ పత్రం పొందారన్న న్యాయమూర్తి, క్రోమోజోముల లోపం కారణంగా సరోగసి హక్కును నిరాకరించడం ఆ చట్టం ఉద్దేశానికి విరుద్ధమని పేర్కొన్నారు. సరోగసిని కొనసాగించడానికి ధృవీకరణ పత్రం జారీ చేయాలంటూ జస్టిస్ నగేష్ భీమపాక తీర్పు వెలువరించారు. రాజమహేంద్రవరంలో కిడ్నీలు దెబ్బతిని 11 మంది మృతి చెందడానికి ఇథిలీన్ గ్లైకాల్ కలిసిన పాలే కారణమని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాల పరీక్షల అనంతరం ప్రయోగశాలల నుంచి 5 నివేదికలు చేరాయి. విషపూరిత పాల వల్ల పలు అవయవాలు దెబ్బతిని చనిపోయినట్లు ఎఫ్ఎస్ఎల్, ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు స్పష్టం చేశాయి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన పాల వ్యాపారి గణేశ్వరరావు ఫిబ్రవరి 15న రైతుల నుంచి పాలు సేకరించాడు. వాటిని తాను అనధికారికంగా నిర్వహిస్తున్న కేంద్రంలోని 2 ఛాంబర్లున్న ఫ్రీజర్లో ఉంచాడు. ఎడమవైపు ఛాంబర్ లీక్ అవడంతో కూలెంట్గా వినియోగించే ఈథిలీన్ గ్లైకాల్ పాలలో కలిసింది. పాలు చేదుగా ఉన్నాయని స్థానికులు చెప్పినా ఆయన నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఓ ఛాంబర్కు మరమ్మతులు చేసి లీక్ అవ్వకుండా ఎంసీల్ పూశాడు. అప్పటికే అతనిచ్చిన విషపూరిత పాలు వినియోగించిన బాధితులు కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రులు పాలయ్యారు. ఈ వ్యవహారంలో గణేశ్వరరావుపై ఇప్పటివరకు 9 కేసులు నమోదయ్యాయి. అతన్ని 2 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇవ్వగా శనివారం పోలీసులు విచారించారు. రోజు దాదాపు 80 లీటర్ల పాలు సేకరించి 30 లీటర్ల కుళాయి నీరు వాటిలో కలిపి విక్రయించేవాడని చెప్పినట్లు తెలిసింది. ఫ్రీజర్ లీకేజీ విషయం తెలిసినా ఇంత ప్రమాదం జరుగుతుందని ఊహించలేదని చెప్పినట్లు సమాచారం. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో డైరీ నిపుణుడు, ప్లాంట్ తనిఖీ టెక్నికల్ బృందంలో సభ్యుడైన విజయభాస్కర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్లో ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం అనర్హులు టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా టెండర్ మదింపు కమిటీ సభ్యులు సహకరించారని సిట్ ఆరోపించిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ మేరకు ప్రస్తుత కేసు విషయంలో టెండర్ దస్త్రాల్లో పేర్కొన్న వివరాల ఆధారంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారా లేదా మొక్కుబడిగా వ్యవహరించారా లేదా కుమ్మక్కయ్యారా అనే విషయాలు తేల్చేందుకు లోతైన దర్యాప్తు అవసరం ఉందని తెలిపింది. హవాలా మార్గంలో పిటిషనర్కు 75 లక్షలు చేరాయని సిట్ చెబుతోందని గుర్తు చేసింది. ఫలప్రదమైన దర్యాప్తు, వాస్తవాలను తేల్చేందుకు పిటిషనర్ కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం ఉండొచ్చని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. పిటిషనర్ పాత్ర, కుట్రకోణం, ఆర్థిక లావాదేవీల వ్యవహారాన్ని తేల్చే విషయం ఇంకా విచారణ దశలో ఉన్నందున సుప్రీంకోర్టు తీర్పులు నేరారోపణల తీవ్రతను పరిగణించి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నట్టు హైకోర్టు తీర్పు వెలువరించింది. నేపాల్లో దశాబ్దాలుగా ఉన్న రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. తాజాగా ఆ దేశ ఎన్నికల ఫలితాల్లో సంప్రదాయ రాజకీయ పార్టీలన్నింటికీ చెక్ పెడుతూ 35 ఏళ్ల యువనేత ర్యాపర్ బాలేంద్ర షా ప్రధాని అభ్యర్థిగా ఉన్న రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 4 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీపై ఘన విజయం సాధించారు. సుమారు 50,000 భారీ మెజార్టీతో విజయం సాధించి ఆ దేశ తదుపరి ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి.
దేశ పార్లమెంట్లోని ప్రజాప్రతినిధుల సభలో మొత్తం 275 స్థానాలు ఉండగా 165 స్థానాలకు ప్రత్యక్ష ప్రాతిపదికన ఓటింగ్ జరిగింది. 110 స్థానాలకు దామాషా ప్రాతిపదికన ఎన్నిక నిర్వహించారు. ఇప్పటి వరకు 117 స్థానాల్లో ఫలితం తేలగా 91 చోట్ల ఆర్ఎస్పీ విజయం సాధించింది. మరో 34 స్థానాల్లో ఆర్ఎస్పీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.